బిగ్ బ్రేకింగ్ ఇది. అలాగే విషాదకరమైన వార్త ఇది. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నిందిత మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కార్. కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు నందిత. దివంగత నేత సాయన్న కూతురే లాస్యా నందిత. విషాదకరమైన వార్తను మనం చూస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కార్. కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు నందిత. దివంగత నేత సాయన్న కూతురే లాస్యా నందిత. లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనం చూడొచ్చు. మనకు విజువల్స్ కూడా వచ్చాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అక్కడికక్కడే మృతి చెందిన లాస్యా నందితని కూడా మనం చూడొచ్చు. సో హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. విషాదకరమైన వార్త ఇది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కారు ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయి మనకు కనిపిస్తోంది. మరి ఆ సమయంలో ఆవిడ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా మనకు తెలియదు. కారు ఎంత వేగంతో వెళుతోంది, ఎందుకు డివైడర్ ని ఢీ కొట్టాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసులు వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా రోడ్డు ప్రమాదంలో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడికక్కడే మృతి చెందిన లాస్యా నందితని కూడా మనం చూడొచ్చు. చాలా విషాదకరమైన వార్త. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కార్. కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు నందిత. గెలిచినప్పటి దృశ్యాలు లేదా ఓట్లు అడగడానికి ఇంటింటికి తిరుగుతున్నప్పటి దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. అప్పుడు అందరితో మమేకమై ప్రతి ఒక్కరికి హామీలు ఇస్తూ గెలిపించండి అంటూ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్న సందర్భంలో మనం చూడొచ్చు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కార్. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇంకా ఎవరెవరున్నారు అన్న వివరాలు తెలియాల్సి అవసరం కనిపిస్తోంది. అయితే దివంగత నేత సాయన్న కూతురే లాస్యా నందిత. చాలా విషాదకరమైన వార్త. తక్కువ వయసు ఉంది, అంటే చిన్నపిల్లని చెప్పాలి. బికాస్ అతి తక్కువ అంటే 1990 బహుశా 1989 అలా ఆమె జన్మించింది. కొద్ది రోజుల క్రితం వరకు మనం లాస్యా నందితకు సంబంధించిన వార్త చదువుతూ వచ్చాం. చాలా విషాదకరమైన వార్త. కవాడిగూడ అంటే కవాడిగూడ కార్పొరేటర్ చెప్తూ ఉంటారు. సాయన్నకి చాలా పెద్ద పేరుంది. తనయుగా మొత్తం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 2023లో కంటెస్ట్ చేశారు. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్లో క్యాండిడేట్ అంటే మొత్తం బీఆర్ఎస్ వైపు నుంచి ఆమె పోటీ చేసినప్పటి నుంచి ముఖ్యంగా సాయన్నకు సంబంధించి ఉన్న మంచి పేరుతోటి ఈమెను కూడా ప్రజలు ఆదరించారు, గెలిపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా విషాదకరమైన వార్త. అండ్ సాయన్న గీత దంపతుల కూతురు లాస్యా నందిత. తనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, నమ్రత అండ్ నివేదిత. ఆమె బీటెక్ స్టూడెంట్. బీటెక్ అయిన తర్వాత ఆమె రాజకీయం వైపు ఆమెకు ఇంట్రెస్ట్ పుట్టింది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఓఆర్ఆర్ పై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సరిగ్గా మనం నిన్నగాక మొన్న ఇలాగే మనకి ఓఆర్ఆర్ పై ఇలా డివైడర్ను ఢీకొట్టి ఒక కారు కిందకు దూకింది అని చెప్పి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాం. అదే సమయంలో ప్రణీత కరెక్ట్గా దానికి సంబంధించిన రిపోర్టింగ్ కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్రణీత దగ్గరికి వెళదాం. బికాజ్ అలాంటి ఏరియాలోనే మళ్ళీ ఇప్పుడు కారు డివైడర్ని ఢీకొట్టడం, అక్కడికక్కడే లాస్యా నందిత చనిపోవడం. రైట్ ప్రణీత, ఇప్పుడు ఓఆర్ఆర్కి సంబంధించి కొద్ది రోజులు జస్ట్ ఐ థింక్ నిన్నగాక మొన్నే మీరు రిపోర్ట్ చేశారు ఒక కారు ఏకంగా అలా కిందకు దూకిందని చెప్పి. అక్కడ కూడా వాళ్ళు ఒకరు చనిపోయారు. దానికి సంబంధించి కూడా మనం అప్డేట్ చేస్తూ వచ్చాం. సో ఇప్పుడు లాస్యా నందిత రోడ్ ప్రమాదంలో బీఆర్ఎస్ నేత లాస్యా నందిత చనిపోయారు. ఒకసారి వివరించండి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు? అయితే పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పైన ఈ ప్రమాదం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి రీతిలోనే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్లీ రోడ్ కి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి భారీ గేట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా ఢీకొట్టింది. అయితే లోపలికి మాత్రం ఈ కారు వెళ్ళిపోలేదు. చాలా వేగంతో ఢీకొట్టడంతో స్పాట్ లోనే లాస్యా మరణించారు. డ్రైవర్ కి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. వెంటనే ఇద్దరిని కూడా హాస్పిటల్ కి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లాస్యా బ్రాడ్ డెడ్ గా వైద్యులు తెలిపారు. డ్రైవర్ పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. అయితే కంప్లీట్ ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. మనం ఆ కారు ప్రమాదానికి గురైనటువంటి తీరు చూస్తే
కొన్ని చోట్ల అంటే టువర్డ్స్ డ్రైవర్ సీట్ లో మాత్రం కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినటువంటి ఫోటోనే మనకు కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాడు, కానీ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ అతి వేగంతో అక్కడ ఉన్నటువంటి సైడ్ రైలింగ్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే ఎంత స్పీడ్ ఉంది ప్రమాదం జరిగినటువంటి టైంలో అనేటువంటి మాత్రం ఇంకా డీటెయిల్స్ బయటికి రాలేదు. ప్రస్తుతం లాస్యాక్ సంబంధించి ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఫొటోస్ మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీశారు. సో ప్రజెంట్ ఈ దృశ్యాలు బట్టి చూస్తే ఖచ్చితంగా చాలా ఓవర్ స్పీడ్ లోనే ఈ కారు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఫిబ్రవరి 13వ తారీఖునే లాస్యాకు మరొక ప్రమాదం జరిగింది. కానీ ఆ ప్రమాదం నుండి లాస్యా బయటపడింది. కానీ సరిగ్గా 12 రోజులు తిరగకుండానే మరొక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి మాత్రం లాస్యా తప్పించుకోలేకపోయింది. గతంలో అంటే ఫిబ్రవరి 13న నల్గొండ జిల్లాలో లాస్యా కారు ఒక ప్రమాదానికి గురైంది. సో ఆ ప్రమాదంలో లాస్యాకు కేవలం గాయాలయ్యాయి. అక్కడి నుండి తప్పించుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 12 days కి మళ్ళీ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే తన తండ్రి సాయన్న కూడా అనారోగ్య కారణంగా చనిపోయారు. సో మళ్ళీ ఏడాది తిరగకుండానే లాస్యా కూడా ఈ విధంగా చనిపోవడం దురదృష్టకరం. సో ప్రజెంట్ లాస్యాని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర అయితే ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పెట్టారు. సో మరి కాసేపట్లోనే అక్కడి నుండి ఇక్కడ చిక్కడపల్లిలో ఉన్నటువంటి ఆమె నివాసానికి అయితే లాస్యా మృతదేహాన్ని తరలించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. మరొకసారి అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. లాస్యా మృతదేహం మనకి ఆ కార్లోనే ఇరుక్కున్న బాడీ మనకి లెఫ్ట్ సైడ్ విజువల్లో మనకి కనిపిస్తోంది.